పోసాని కృష్ణమురళి గారిని ఫిబ్రవరి 27వ తేదీ అరెస్ట్ చేశారు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి. అప్పటి నుంచి మొదట ఓబలాపురం పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఆయన రాజంపేట జైల్లో పెడితే పోలీసులు పోటీ పడ్డారు పీటీ వారెంట్ మీద. మాకంటే మాకు పోసాని కృష్ణమురళి కావాలని. సరే, ఎనీహౌ ఓబలాపురం పోలీస్ స్టేషన్, తర్వాత నరసరావుపేట, ఆ తర్వాత ఆదోని కర్నూలు జిల్లా, తర్వాత విజయవాడ, అట్లా 16 కేసులు పెట్టారు. సో ఈ 4 కేసులు అరెస్ట్ చూపించారు. అండ్ మిగిలిన కేసుల్లో కూడా పోసాని కృష్ణమురళి గారికి క్వాష్ పిటిషన్ ఇస్తే దాని మీద ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. వివరణ తీసుకోండి ఆయన దగ్గర నుంచి అని. అండ్ ఇప్పుడు తనను రిమాండ్లో ఉంచేటువంటి 4 కేసులు ఏదైతే ఉంటాయో, మొదట ఓబులవారిపల్లె అదే రైల్వే కోర్టు దగ్గర ఆ కేసులో కడప కోర్టు బెయిల్ ఇచ్చింది. తర్వాత నరసరావుపేట కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు కర్నూలు ఆదోని కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది. విజయవాడ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చింది. ఆయన రిమాండ్లో ఏ కేసులు అయితే ఉన్నారో ఆ అన్ని కేసుల్లో కూడా బెయిల్ వచ్చింది. అంటే పోసాని కృష్ణమురళి గారు రేపు రిలీజ్ అవ్వాలి. అవుతారు అని అంటలేను, అవ్వాలి అంటూ ఉన్నా. ఎందుకంటే రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఒకవేళ పోసాని కృష్ణమురళి గారిని జైల్లో ఉంచాలి, ఈ విధంగా అక్కడికి ఇక్కడికి తిప్పాలి అని చెప్పి ఎవరైతే మానిటరింగ్ చేసి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వాళ్ళు సాటిస్ఫై అయి ఉంది అంటే, ఇప్పటికే సాటిస్ఫై అయ్యారు, సరే ఎనఫ్లే అని చెప్పి అనుకుంటే రిలీజ్ అవుతారేమో. లేకపోతే ఇంకా మళ్ళీ ఇంకేదన్నా రాత్రికి కొత్త కేసు పెట్టి రేపు పొద్దున మళ్ళీ ఆ కేసులో వెళ్ళి అరెస్ట్ తీసుకొని మళ్ళీ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిమాండ్ విధిస్తే మనం ఏం చేయలేము. మీకు ఎవరికైనా అనిపిస్తే మరి అంత దారుణంగా ఉంటుందా అని, చాలా కేసుల్లో అలాగే ఉంది. మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే రిమాండ్ రాసి పడేయడమే జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఆయనకు రిమాండ్లో ఉన్న కేసులన్నింటిలో ఈ రోజుతో బెయిల్ వచ్చేసాయి. ప్రొసీజర్ ప్రకారం రేపు రిలీజ్ అవ్వాలి. ఆ లోపు ఇంకేమైనా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ అప్డేట్ చేసుకుందాం. లేదు అంటే రేపు పోసాని కృష్ణమురళి గారు రిలీజ్ అవ్వాలి.